వాళ్ళు జైలు శిక్ష ఇస్తారు. ఆ భయం ఉండాలి. అసలు అక్కడ 5 దేశాలు చెప్తే కానీ మన దేశం సెలవు, కానీ మన దేశం అట్లా వీడికి చెప్తాను అట్లా ఖర్చు చేయకండి, ఎక్కడికైనా ఉండేయకండి. కాబట్టి రాత్రి పూట అయితే మరి మన మున్సిపాలిటీ వర్కర్స్ పెట్టి ఎవరి షాపులు ఎట్లేస్తారో మా షాపులు అరెస్ట్ చేయాలి. డబ్బాలు వస్తే డబ్బాలు తీయడం పారడం, ఆ డబ్బాలతో చెత్తతో పారేయడం. ఈ ఫ్యాక్టరీగా ప్రతిరోజు చూస్తాను నేను, ప్రతి ఎవరి డే రోజు కాదు. కాబట్టి అవేర్నెస్ ఇప్పుడు ఆర్పీని కూడా రాజు మహిళలు, మీరు మహిళలకు ఏం నేర్పించారమ్మా? మీరు ఊరుకోలు పోయినారు, ఇప్పుడున్న ఆర్పీని ఊరుకోలు పోతే కొంతమంది మహిళలకు అస్సాం పంపించారు. అస్సాం పంపిస్తే వాళ్ళు బెంగాలీ భాష నేర్పించారు, అస్సాం భాష నేర్పించారు. వాళ్ళు చదువు రాదు, పురాణాలు పనిచేస్తారు మహిళలు. వాళ్ళకి అంత అవేర్నెస్ క్రియేట్ చేసినట్టు అమెరికా కూడా పోయినారు, లండన్ పోయినారు. ఆ దేశాలలో ఇంగ్లీష్ నేర్పిస్తే ఇంగ్లీష్లో మాట్లాడారు చదువుకోవడం రావడం. ఉన్నారా? మీకు తెలుసు కదమ్మా, పెద్ద ఈ అమ్మాయి ముందు వచ్చినారు, మీరు చూశారు కదా, వేరే గురించి పంపించారు. మరి ఆ పట్టుదల ఉద్దేశంలో మన దగ్గర నుంచి మీకు ఫ్రీ అయిపోతామని అని వాటి ఇబ్బంది ఖర్చు మీకు మీరు మార్పు రావాలని ఇచ్చేది తెలుసుకోవాలని ఉద్దేశిస్తారు. కాబట్టి దీన్ని మీరు ఎక్కడ చేద్దాం, మున్సిపాలిటీ ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రధాన ఉద్దేశం మీకు అందరికీ తెలియజెప్పడం, దానికోసం ఈ యొక్క అవగాహన సదస్సును ఈరోజు ఇక్కడ మన పట్టణంలో పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అవగాహన సదస్సు ద్వారా ప్రజలను మరింత చైతన్యవంతం చేయడం, మరి ఈ ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం ఎంతో కూలంకషంగా చూసి మరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర శానిటేషన్ నిర్వహణ ద్వారానే సాధ్యమవుతుంది. మన పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచడం, మన రానున్న భావితరాలకు ఒక స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు అందించడం అనే ప్రక్రియ ఇప్పటి నుంచి మనందరం కూడా నడుము కట్టి ముందుకు వెళితే తప్ప ఇది సాధ్యం కాదు అన్న ఒక ఆలోచనతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం స్వచ్ఛతా దివస్గా ప్రకటించి ప్రతి శనివారం కూడా, ప్రతి 3వ శనివారం కూడా ఒక కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది.